మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే మనం వచ్చినామండి. సో నిన్న మధ్యాహ్నం రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన నక్షత్ర అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో చాలా రకాల పళ్ళు మనకు దొరుకుతాయి కాబట్టి ఆ పళ్ళు కోసుకోవడం కోసం అయితే వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ ఒక చిన్న నీటి గుంతలాగా ఉందంట. అందులో లోతు ఎంత ఉంటుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళైతే అందులోకి దిగడం అయితే జరిగింది. దాదాపుగా ఒక 8 మంది పిల్లలతో కలిసి వెళ్లారు. అందులో 2 మేజర్స్ అట, మిగతా అందరూ చిన్న పిల్లలంట. సో అందులో నక్షత్ర పడి చనిపోయింది. నక్షత్రం మరి సడన్ గా అనుకోకుండా జరిగిందా లేకపోతే వీళ్ళు కావాలని తోసేసిర్రా అనేది కూడా మనకు తెలియదు. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడుగుదాం. అసలు నక్షత్రకి ఏమైంది, మరి ఎంతమంది అక్కడికి వెళ్లారు, అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నక్షత్ర అనే అమ్మాయి మానల ఊరు, మాకు బిడ్డ అవుతుంది. వాళ్ళ అక్క పెద్దబాపు బిడ్డలతో కలిసి అడవికి వెళ్ళిరట. అక్కడ జేసీబీ తోటి, మాది బౌసాపేట, మా రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ మానల. సో వాళ్ళు అడవికి వెళ్ళిరట. అక్కడ జేసీబీ తోటి బోర్ బావి కోసం తవ్వుకున్న 3 మీటర్ల డెప్త్ తోటి తవ్విపించుకున్నారు గుంతలు. ఆ పెద్ద అమ్మాయిలు ఉన్నారు, 2 మేజర్ అమ్మాయిలు, 21, 22 సంవత్సరాల అమ్మాయిలు. నక్షత్రకి ఎంత ఉంటది? 14 ఇయర్స్ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి వీళ్ళందరు దిగినామని ఈ అమ్మాయి పూటకొక మాట మార్చి చెప్తుంది. లలితను సుప్రియ. కానీ అసలు ఆమె అమ్మాయి లోపల దిగి ఆమె జారుకుందా లేకపోతే వీళ్ళే లోపల నెట్టేసి బయటికి వచ్చారు అనేది మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి. జరిగింది మరి ఎంత మంది వెళ్ళారు అని చెప్పేసి మీరు ఏమైనా అడిగారా? 4 సార్లు అడిగితే 4 విధాలుగా మాట చెప్పింది. ఒకసారి నేను దూరంలో ఉన్నా వాళ్ళే దిగి లోపల వెళ్ళిపోయిందని చెప్పింది. ఇంకోసారి నేను దగ్గర పోయినా అంతలోనే లోపల పోయిందని చెప్పింది. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటుందంటే నేను కూడా లోపల దిగినా, నేను బయటకు వచ్చేసిన, ఆమె లోపల పోయిందని చెప్తుంది. అదే మాకు అర్థం కావట్లేదు. అది అర్థం కాకనే మేము పరేషాన్ అవుతున్నాం. ఇప్పుడు ఏమన్నా ఎంతమంది వెళ్ళారు అక్కడికి? చిన్న పిల్లలతో 8 సంవత్సరాల పిల్లలతో కలుపుకుంటే 8 మంది వెళ్ళిర్రు. వాళ్ళు ఏదో చెట్ల ఫ్రూట్స్ ఫలాలు తినడానికి వెళ్ళిరట. అంతలోనే కుంతలల్లో స్నానం చేద్దాము, ఈత కొడదామని అనుకున్నారట. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి చెప్పిందట, మనం ఇట్లా కొడదాము, ఇట్లా నేర్చుకుందాము అని చెప్పేసరికి ఆమె మాట విని వీళ్ళు వెళ్ళారు. చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. చిన్నపిల్లలు మొత్తం అందరు మేజర్సే? లేదు, ఇద్దరు ముగ్గురు మేజర్స్. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఒక ఆమె మ్యారీడ్ కూడా. అందులో సుప్రియ అనే ఆమె మ్యారీడ్. ఆ ఊరు కాదు ఆమెది, కానీ ఆ ఊరికి వచ్చి ఆమె కూడా చెట్లలో ఈ అమ్మాయిని తోలుకోపోయింది. చిన్న అమ్మాయి, స్కూల్ ఎడ్యుకేషన్ అమ్మాయి. ఈ అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లడానికి వాళ్ళకు అవసరం ఏముంది? ఎంత దూరం ఉంటది ఊరుకున్న అడవిలోకి? ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ ఉంటది. ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా ఉసుకే డాక్టర్ ఉసుకే లోడాలు నింపుకత్తురు. అందులో మూసుకొని బయటకు వెళ్ళి జంగల్లోకి వెళ్ళి మరిమట్ల ఊళ్ళకి జరగొట్టి అంబులెన్స్ వాని దోస్తులకు పిలిపించి అందులో తీసుకోపోయి మాకు ఎవరికి తెలియదు. ఎల్లారెడ్డి పటం ముట్టినాక మాకు తెలిసింది ఆ మాట. మాది లోపలనే చచ్చిపోయింది ఆల్రెడీ. అది ఎట్లా అది ఒకటే, అది లేదా ఇంకోటి సుప్రియ అనేది. వాళ్ళిద్దరు సుప్రియను లలిత మొత్తం జరిగింది వాళ్ళతోటే. సుప్రియను లలిత లేదు, వేరే వాళ్ళు వచ్చి తీసిర్రు. కానీ వాళ్ళు అడవికి వెళ్దామని చెప్పింది, వీళ్ళను ఎంకరేజ్ చేసి తీసుకుపోయింది వాళ్ళే. చిన్న పిల్లలను తీసుకుపోయింది వాళ్ళే. సుప్రియను లలిత అనే అమ్మాయి.
మొత్తం వీళ్ళందరికీ చెప్పింది మనం వెళ్దాము ఒక కాయల కోసం వెళ్దాము అని చెప్పేసి చెప్పింది అందరికి నేర్పించి తీసుకొని వెళ్ళింది అంటారు అంతే. ఇప్పుడు లాస్ట్ కి ఏమంటుంది? ఆమె మాటలు కానీ 3 సార్లు అడిగితే 3 విధాలుగా ఆన్సర్ చెప్తుంది. దాంట్లో ఏ ఆన్సర్ మేము నమ్మాలో మాకు అర్థమైతలేదు ఇప్పటి వరకు. అడిగినప్పుడు ఆన్సర్ పిల్లల్ని అడిగారా? నిజమైతే ఒకటే విధంగా ఉంటది, నిజాన్ని ఒకే విధంగా ఉంచారు. అబద్ధం అన్నప్పుడు 100 సార్లు దింపచ్చు, 100 రకాలుగా చెప్పచ్చు. ఆమె చెప్పేటి అన్ని అబద్ధాలే చెప్తుంది. నిజం అనేది దాంట్లో మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి. వాళ్ళంటే అబద్ధాలు ఆడొచ్చు, మరి వాళ్ళతో పాటు ఇంకా మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని అడిగారా? వాళ్ళు ఏం ఆన్సర్ చేశారు? వాళ్ళు ఇంకా రాలేదు, ఇక్కడ మోక మీదకి రాలేదు. ఈ 2 అమ్మాయిలే నిన్నటి నుండి ఇక్కడ దాకా ఇప్పుడు వచ్చిర్రు, మళ్ళీ నిన్న వచ్చిర్రు, ఇప్పుడు కూడా వచ్చిర్రు. ఇది జరిగి ఎప్పుడు అంటే నిన్న మధ్యాహ్నం 2:30 మధ్యాహ్నం టైంలో. మరి వాళ్ళు మీరు పిలిపించుకుని అడగలేరా? అడిగితే ఇప్పుడు చెప్తున్నా కదా, 3 సార్లు అడిగితే 3 విధాలు. మిగతా పిల్లలు అక్కడే ఉన్నారు, ఇవాళ పోయి మేము అడిగి తెలుసుకుంటాం. ఏమవుతుంది మీకు? నక్షత్రం మీకేమవుతుంది? బిడ్డ బిడ్డకి నిద్ర చేయని వాళ్ళ ఆమె చచ్చిపోయినప్పుడు ఆమెనే తోలుకొని వేసుకొని పోయింది డాక్టర్ లా. ఉసుకలేదా ఇటాటు కట్టే వాతిర్రు, ఆ ఉసుకల వండబెట్టిర్రు. అలా అయ్యా ఆమె తీసుకొని మరిమళ్ళకి వెళ్ళిరు. మరిమళ్ళ నుంచి ఎల్లారెడ్డిపేటలో తీసుకుపోయారు అంబులెన్స్ తీసుకొచ్చి. ఎవరికి తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి చెప్పలేదు, ఫ్యామిలీస్ కి మీకు ఎవరికి తెలియదు. వాళ్ళ నాన్నకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే. అలా పెద్ద నాన్న ఎంత ఉరుకుతే రానియలే వాళ్ళ పెద్ద ఎందుకు రాణిస్తలేరని చెప్పేసి వెనక ఉరుకుతానే ఉన్నారా తీసుకొని వెళ్ళిపోతురు. బండి డాక్టర్ ఆగుతుందా? అది దాని మీద ఉసికే ఉసుకే లోన్ నిండా ఉసుకే ఉంది, ట్రాక్టర్ నిండా బట్టి పైన గుంజేసి తాడు కాదు, ఈ చున్ని బట్టి పైన గుంజేసి ఇటు అటు కట్టెలు పెట్టి వేసుకుపోయారట. వాళ్ళ సిమ్నమ్మలు వాళ్ళు అత్తుంటే ఆపకుండా వెళ్ళిపోయారట. వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందట, వాళ్ళ అమ్మ దిగిపోయిందట. ఇక ఒకతే వేసుకొని పోయింది. కానీ ఈమె చనిపోయేదాకా వాళ్ళు ఎట్లా చూసుకుంటూ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళందరు ప్లేస్లు అక్కడే ఉన్నారు కదా. వీళ్ళు ఆమె చనిపోయేంత వరకు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు? చనిపోయిన తర్వాత ఎలా చున్ని బట్టి పైనకి లాగారని చెప్పేసి మీరు అడిగారా? అడిగినాం, అది కూడా అడిగితే మేము బయట తీసిన తర్వాత కూడా బ్రతికి ఉందని చెప్పేసి మేము డాక్టర్ లో తీసుకుపోయినాం అంటుంది. బ్రతికి ఉంది. 2 hours వెతికినాం, లోపల 1 hour వెతికినాం, 2 hours వెతికినా దొరకలేదు. మా అన్న వచ్చి వెతికిండు, అయినా దొరకలేదు. మా డాడీకి ఫోన్ చేస్తే మా డాడీ 3 సార్లు మునిగి చున్నితోని తీసిండని అంటుంది. వెతికిరంటే వాళ్ళకి స్విమ్ వచ్చా? అంటే ఈత వచ్చా? కొద్దిగంతా వచ్చట. మరి ఈత ఎలా వెతికారు? అది చాలా వరకు లోతుందని చెప్పేసి మీరు అంటారు కదా. లోతు లేనప్పుడు వాళ్ళు ఎలా దిగారు లోపల? ఆమె అట్లా మాట్లాడుతుంది, మాకు తెలియదు అవన్నీ, మేము చూడలే. కానీ ఆమె రకరకాల మనిషికి ఒక మాట మాట్లాడుతుంది. ఆమె పనికి పోతుంటా అంటే నువ్వు రేపు బడికి పోతున్నావు కదా, ఎందుకు పోతున్నావు, ఇలా మనం ఎంజాయ్ చేసేద్దామని చేతిలోకి వెళ్ళి గుంజుకుపోయింది. బట్టల మీద ఉంటే పనికి పోయినట్టు వాళ్ళ తమ్ముని అంగి తీసుకొని వేసుకొని వెళ్ళపడ్డ కొంచెం ఏం పని చేస్తుందామె? ఇక్కడనే పడైంది. నర్సు చేస్తుందా? నర్సు చేస్తుందట. ఇక్కడ వాసవి హాస్పిటల్లో నర్సు చేస్తుందట. అయితే వీళ్ళ అమ్ములు వాళ్ళ అమ్మ ఏమో, నక్షత్ర వాళ్ళ అమ్మ ఏం చేసింది, పనికి పోదాం బిడ్డ, మనకు గరీబ్ పరిస్థితి, పనికి పోదాం, మనకు కూడా బదిలీ కావాలని అంటే సరే అమ్మ అని అన్నదట. అయినా నువ్వు బడికి పోతున్నావు కదా అమ్ములు, ఇలా ఒకరోజు ఎంజాయ్ చేసేద్దామని చేతి పట్టుకొని గుంజుకొచ్చిందట. ఎంజాయ్ చేసేద్దామని చేతి పట్టుకొని వాళ్ళ చెల్లె ఏమంటుంది, మునిగే ఈత నేర్చుకోయా అని 3-4 సార్లు ప్రెస్ చేసిందట లోపలికి. వాళ్ళ చెల్లె కాదు, వీళ్ళు చేసిర్రు. వాళ్ళ చెల్లె అట్లా చెప్తుందట. నక్షత్ర వాళ్ళ చెల్లె కూడా అక్కడే ఉంది. నక్షత్ర వాళ్ళ చెల్లె అక్కడే ఉంది, అదే ప్లేస్ లో ఉంది. ఆమె చెప్తుంది ఏంటంటే ఈమె ఈత నేర్చుకో అని చెప్పేసి ఇతను ఎవరు ఈ లలిత 2-3 సార్లు ప్రెస్ చేసిందట, గిట్ట నేర్చుకో అని చెప్పేసి ఆమె నెట్టిందట లోపలికి. ఇప్పుడు ఎవరు నక్షత్ర వాళ్ళ చెల్లె అక్కడ అట్లా చెప్పింది. ఇప్పుడు నువ్వుకేసిరా అని చెప్పేసి మరి అలా చెల్లెని అడగలేరా మీరు? లలిత వాళ్ళ చెల్లె కూడా వెళ్ళింది. లలిత వాళ్ళ చెల్లె మౌనిక చిట్టి ఆమె పేరు, ఆమె కూడా వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళి ఈ అమ్మాయిని ఫోర్స్ చేసి లోపల దించారు. సో ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేస్తున్నారు అంటే మీకు తెలిసిన మట్టుకు కరెక్ట్ గా ఉన్నట్టు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మాకు ఎవరు మాకు కన్ఫర్మ్ చెప్తలేరు కాబట్టి మేము పోలీసు వాళ్ళకి పిటిషన్ ఇచ్చినాం. మేము 6 మీద మాకు నమ్మకం, అనుమానం అంటే ఎవరో మాకు తెలియదు, 6 అని చెప్పేసి మేము ఎవరు పేరు చెప్పలేము. మరి ఏదో మాకు డౌట్ ఉంది అని చెప్పేసి మేము పిటిషన్ ఇస్తే మా పిటిషన్ పక్కకు పెట్టేసిండు ఎస్ఐ, రుద్రంగి ఎస్ఐ. నిన్న నైట్ 12 అయింది మాకు, అక్కడికే నైట్ 12 అయింది.
సరే మేము ఆడకు పోయినాం, పిటిషన్ ఇచ్చినాం, మా పిటిషన్ పక్కకు పెట్టేసి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పిటిషన్ రాసుకున్నారు వాళ్ళు. అది మాకు కూడా మళ్ళీ రిటర్న్ మాకు వినిపించలేరు. పాప వాళ్ళ తల్లికి ఆమెకు చదువు రాదు, డైరెక్ట్ సంతకం తీసుకున్నారు. మరి ఆ పిటిషన్ ఏముందో మాకు తెలియదు. ఇప్పుడు మేము ఇచ్చిన పిటిషన్ పక్కకు పెట్టేసారు. మీరు అడగలేరా మరి మేము పిటిషన్ ఇచ్చాము, మరి మా పిటిషన్ పక్కకి ఎందుకు పెట్టారు? ఏమంటుండంటే సార్, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పైన పగ ఎవరు లేరు, కక్ష ఎవరికి ఉండదు. ఆ అమ్మాయిని ఈతకెళ్ళి చనిపోయింది అని సారే చెప్పిండు మాకు. సారే చెప్పాడు. మరి కన్ఫర్మ్ చేశారట. మరి సారే చెప్తే మరి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఏమన్నా చెప్పారా? కన్ఫర్మ్ చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. అడిగితే ఏమంటున్నా చేస్తా అంటున్నారు. చేస్తా అంటారు కానీ ఇంకా ఇప్పటి వరకు రిజల్ట్ లేదు. మేము ఇచ్చి 12 గంటలు అవుతుంది. ఇప్పుడు పిటిషన్ ఇచ్చి నైట్ 12కి ఇచ్చినాం. ఇప్పటిదాకా మేము ఇక్కడనే ఉన్నాం. ఈ వాళ్ళ పని వాళ్ళు ఎక్కడ పిటిషన్, వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారో మాకు తెలియదు. ఏమన్నా అడిగితే చేస్తామంటారు. ముక్కులకి వెళ్ళాట, నోట్లకి వెళ్ళి బ్లడ్ వెళ్తుంది. బయట తీసేసరికి ప్రెస్ చేసేసరికి ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి బ్లడ్ వెళ్ళిందట. కొందరు చెవులకి వెళ్ళి వెళ్ళిందని అంటారు. అవన్నీ మాకు తెలియదు. మేము వచ్చినాం ఏడికి, ఇల్లాలు చెప్తుంటే వింటున్నాం. బొందలకెళ్ళి తీసుకొచ్చి దొంగతనం చేసుకొని ఇటు వచ్చిర్రు అంటుంది. దాంట్లో బావిలకెళ్ళి బావిలకెళ్ళి తీసుకొచ్చి దొంగతనం ఎవరికన్నా చెప్పకుండా వేసుకొని వచ్చిర్రు అన్నట్టు. అలా డాడీ వాళ్ళిద్దరు. రమ్మని పోండి, ఎస్ఐ రమ్మని పోండి. కెమెరా పెట్టకనే ఎందుకన్నా చెప్పండి. చదువుకుంది, చిన్న చదివే కదా, కొంచెం ఫస్ట్ టైం ఇది. అదే విషయం అక్కడ చెప్పాలి కదా అక్క. మరి వాళ్ళందరూ పైన పడేసరికి నేను సార్ దగ్గరికి వచ్చిన అంతే. అక్కడేమో పేషెంట్ అక్కడ చనిపోయింది, మీరేమో ఇక్కడ కొంతలేని ఆన్సర్ చేస్తున్నారు. సరే చెప్పండి. ఏం జరిగింది అక్కడ? లైవ్ లో మీరు ఉన్నారు. మొత్తం ఎంత మంది వెళ్ళారు మీరు లైవ్? 8 మెంబర్స్. నేను, మా చెల్లె, సొంత చెల్లె, మా పెద్దనాన్న కొడుకు అజయ్, నక్షత్ర అని ఇప్పుడు చనిపోయిన గర్ల్, సుప్రియ అని నా ఫ్రెండ్, ఆమె కూతురు చిన్నగా నైనిక, ఇంకోటి శివ అని మా మామ కొడుకు. మొత్తం మేమందరం వెళ్ళినాం అక్క. అక్కడికి వెళ్ళినాక అది నక్ర పండ్లను ఉంటాయి మయ్యి, గుట్టలకి వెళ్ళి తినేసినాం. తినేసి అటు వచ్చేటప్పుడు అది చిన్నగా లొందలాగుంటే ఇక అక్కడ అప్పట్లో వాళ్ళు చాలా సార్లు స్నానం చేసిరట. మా పెద్దనాన్న కొడుకు తీసుకెళ్ళిరట కదా, వెళ్దామని చెప్పేసి మీరే తీసుకెళ్లిరట కదా. అందరం అనుకున్నాం, ఒక్కదాన్నే వెళ్దామని కాదు, పండ్లు ఉంటాయి కదా తిందామని అందరం అనుకున్నాం. నేను వెళ్దామంటే వాళ్ళు రారు కదా, అందరం కలిసే వెళ్ళినాము. అయితే తినేసినాం, వచ్చేసినాము. అక్కడ నాకు తెలీదు, నేను సిరిసిల్లలోనే ఉంటా యాక్చువల్ గా. అయితే నిన్న శీతల పండుగ అనేసి వెళ్ళిన, నిన్న ఇంటికాడనే ఉంటే తినద్దామంటే వెళ్ళిన. నాకు అటు సైడ్ తెలియదు కూడా, రూట్లు కూడా నేను వెళ్ళాను. అటు సైడ్ మా పొలం కూడా లేదు, చనిపోయింది కదా వాళ్ళ పొలమే ఉంది. అక్కడ నేను ఎప్పుడు స్నానం చేస్తాం వెళ్దామంటే వెళ్ళినాము. స్నానం చేయడానికి అక్కడ ఏముందని స్నానం చేస్తా? స్నానం అంటే చిన్నగా స్విమ్మింగ్ ఇట్లా ఎంజాయ్ చిన్నగా ఉంది. అది లొందా ఈడు వరకే, నడుము వరకే వస్తాయని నాకు చెప్పారు, నాకు తెలీదు. ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ నేను గట్టు మీద ఉన్నా. అంతలోపే చిట్టి మా చెల్లె, శివ పైననే ఉన్నాడు, అజయ్, నక్షత్ర ముగ్గురు దిగిర్రు. శివ పైన ఉన్నాడు, అది నక్షత్ర కొంచెం లోపలికి ఉంది, చిట్టి కొంచెం ఇటు, అజయ్ అని 9 years బాబు కొంచెం ఇటే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు లోపల ఉన్నారు, మేమిద్దరం బయట ఉన్నాం. వీళ్ళ పాపను మా ఇంకొక నక్షత్ర వాళ్ళ చెల్లె వాళ్ళు అటు కూర్చున్నారు, చిన్న పాపలు. శివ ఫోన్ మాట్లాడుతుండు. అంతలోపే వాళ్ళు కొంచెం అటు లోపలికి వస్తురు అనేసరికి మేమిద్దరం ఉరుకొచ్చి చేయిద్దామనేసి ఇద్దరం కొంచెం ఇట్లా కాళ్ళు పెట్టి ముందు వరకు పోయినాము. అందలేదు, మేము కూడా లోపలికి మునిగిపోయినాం. అయితే శివాని అబ్బాయి పైన ఉన్నాడు కదా, బాగా ఇట్లా తొందరగా వచ్చేసి ఈమెను చుట్టుపట్టి ఫస్ట్ ఈమెను తీసిండ్రు, తర్వాత చిట్టి, తర్వాత అజయ్ తీసి లాస్ట్ కు నన్ను తీసిర్రు. ఇక మాతో అయితే లేదనేసి అక్కడనే మా విష్ణు అని ఉన్నాడు, మా బాబాయ్ కొడుకు, వాడు వచ్చి వాడికి కూడా స్విమ్మింగ్ రాదు, కట్టే ఇచ్చి లెంకుమన్నాం. ఆ లోపే నాన్నకు ఫోన్ చేసి వచ్చి తీసేయమన్నా. మీరే స్విమ్ చేద్దామని చెప్పేసి మునుగు అని చెప్పేసి అన్నారంట కదా. అలా ఎందుకంటాం అక్క, మా బాబాయ్ కూతురు. అంత లోతు ఉన్నప్పుడు ఎవరికి స్విమ్ రాదు. లోతు లేదు, అది వాళ్ళు మాకు చెప్పలేనప్పుడు ఆమె ఎలా చనిపోతుంది అక్కడ? అంటే ఫస్ట్ లో లోతు లేదట, వాళ్ళు నాకు చెప్పిరక్క. చెప్తున్నా కదా, ఒడ్డులాగా ఉంటది అది. ఇంతకు ముందు నేను లేనాడా, వాళ్ళు నాకు చెప్తేనే నేను వచ్చినాక చూసినాక దిగమని చెప్పేసి అన్నారు కదా ఇందాక. అవును, దిగినాం, మేము కూడా మునిగినాం. ఫస్ట్ వాళ్ళు మాకు చెప్పిన మ్యాటర్ లోతు లేదని, తర్వాత తెలుసుకుంది అందరు మునిగిరు, తర్వాత తెలుసుకుంది అది. ఫస్ట్ మాకు చెప్పింది అయితే లోతు లేదని. మేము వెళ్ళే ఉందే వాళ్ళు ముగ్గురు పోయిరు, మా సొంత చెల్లె కూడా అందులోనే పోయింది. అందరు ముగ్గురు, అజయ్ ఇంకా మా చెల్లె నక్షత్ర ముగ్గురు. కావాలంటే మా ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా అడగండి, వాళ్ళైతే అబద్ధం చెప్పారు కదా.
సో ఆమె మునుగుతున్నప్పుడు ఆమె చనిపోయేదాకా మీరు చూస్తూ ఎలా ఉన్నారు? అంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా? మేము మునిగిన మమ్మల్ని వేరే వాళ్ళు తీసిర్రు, మమ్మల్ని శివ అనే వ్యక్తి తీసిండు. మరి మీరు అంత లోతున్నప్పుడు వద్దు వెళ్ళొద్దని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేరా? మేము అసలు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడక ముందే వాళ్ళు ఉరికిర్రు. మేము ఇటు ఫోన్ మాట్లాడుతున్నాం, వాళ్ళు ముగ్గురు ఉరికిర్రు. మేము ఎప్పుడు వస్తాము, ఇదే కదా మా సొంతూరు, నాకు తెలీదా? ఎప్పుడు వచ్చో నీకు తెలీదా? లోతు ఉంటది ఖచ్చితంగా అలా దిగద్దని నేను చెప్పేసి తెలీదా? రాలేదు, వాళ్ళు వస్తారు. నేను ఇక్కడ స్టడీ చేస్తాను. ఏమన్నావు? మేమందరం వెళ్తాము, మేము స్విమ్ చేస్తామని చెప్పినావా లేదా? అందరం స్విమ్ చేస్తాం అనలే, వాళ్ళు స్విమ్ చేస్తారు. నేను ఇన్నే ఉంటా, నేను ఎప్పుడు ఇన్నే ఉంటా. నేను శీతల పండుగనే వెళ్ళినా, నాకు తెలీదు కూడా ఆడ. వాళ్ళే మేము ఎప్పుడు వస్తాము, అజయ్ నక్షత్ర వాళ్ళ పొలమే ఉంటది ఆడ. మేమే ఎప్పుడు వస్తాము, మేమే ఉంటాం అక్క, అది ఇంతవరకే ఉంటదని నాతో అన్నారు. మళ్ళీ అడగండి కావాలంటే. సో ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి అనిపించలేదా? చనిపోయిన తర్వాత కాదు, సిపిఆర్ చేసినాం. మా డాడీ వచ్చిండు అన్న కదా, తీసుకొచ్చి బయట పెట్టేసి సిపిఆర్ చేసిన. సిపిఆర్ అంటే ఫస్ట్ నీళ్లు తీసినాము, తీసేసరికి పల్స్ ఉంది. వెంటనే 108 కి కాల్ చేసేసి అంతలోపే ఇక మా తమ్ముడు వాళ్ళు భయపడ్డారు, బైక్ తీయలేరు, ట్రాక్టర్ మాది ఉంది. అప్పుడే మా తమ్ముడు వచ్చిండు, తొందరగా సగం దూరంలో నేను అందించిన, సగం దూరంలో అంబులెన్స్ వచ్చింది, అట్లా తీసుకెళ్ళినాం. ఇక అక్కడ ఫోన్ చేసే అంత సిచ్యువేషన్ లేదక్క. ఫోన్ చేసేంత సిచ్యువేషన్ లేదంటే ఆమె ఒక ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. నాన్న వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు అనేసి మేము తొందరగా తీసుకెళ్ళాం. వచ్చిందక్క అప్పటికే వాళ్ళ మమ్మీ తీసుకునే ఉంది. ఆపలేరట కదా, ట్రాక్టర్ కూడా ఆపకుండా వెళ్ళి వచ్చేసి స్పీడ్ గా వెళ్ళారు చెప్పేసి. వాళ్ళ మమ్మీ మాతోనే ఉంది, వాళ్ళ మమ్మీ మాతోనే ఉంది, అంబులెన్స్ లోనే ఉంది. అడగండి వాళ్ళ మమ్మీని. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి వాళ్ళ మమ్మీ కూడా బైక్ మీద చేసింది, మాతో పాటు అంబులెన్స్ లో వచ్చింది. మా మమ్మీ కూడా ఎక్కింది, కానీ మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చి కిందికి అక్కడికే. హార్ట్ అటాక్ అంటే శ్వాస ఆడలేదు. అక్కడ దిగేసి ఇక బైక్ మీద ఇంకో హాస్పిటల్ కి, ఇక్కడ స్పీడ్ గా ఆర్ఎంపీలు ఉంటారు కదా క్లినిక్, అక్కడికి తీసుకెళ్లిర్రు. నెబ్లైజేషన్ పెట్టించిర్రు. తర్వాత వాళ్ళు కొరుట్లకు షిఫ్ట్ చేసిరట మా మమ్మీ. సో చూసారు కదండి, సుప్రియతో మనం అయితే మాట్లాడడానికి అయితే వెళ్ళినాము. సో అక్క కెమెరా పెట్టకు, మీరు ఏ రకంగా కెమెరా పెడతారు, అవసరం లేదు మాకు, మీరు తీయకండి అని చెప్పేసి అయితే మనతో అన్నారు. అయినా కూడా సరే, అసలు ఏం జరిగిందో మీ దగ్గరికి వచ్చినాము, మాట్లాడతాము, అక్కడ సమస్య ఏంటి, అసలు ఒక ప్రాణం పోయింది అక్కడ, అసలు ఏంటిదని అడగడానికి పోతే కూడా వాళ్ళు మనకి వీడియో షూట్ కూడా చేయలేరు. తీనేయకుండా మేము ఎస్ఐ దగ్గరికి వెళ్తాము, ఎస్ఐ పర్మిషన్ ఇస్తేనే మేము మాట్లాడతాము, లేదా మేము మాట్లాడము అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో అన్నారు. అయినా కూడా జస్ట్ మేము మీతో అడగడానికి వచ్చినాం కదా, మీరు ఎందుకు ఆన్సర్ చేస్తలేరు, అసలు ఏమైంది అక్కడ, మరి ఎంతమంది కలిసి వెళ్ళారు, ఆమె ఎందుకు చనిపోయింది అని అడిగితే కూడా పొంతన లేని జవాబులు అయితే చెప్పారు. సో మేము ఖచ్చితంగా ఎస్ఐ పర్మిషన్ తీసుకుంటాము, నా డ్రెస్ మంచిగా లేదు, నాకు చేతికు అదేంటి సెలైన్ పెట్టారు మేడం, నేను ఎట్లా మాట్లాడతాను, నేను మాట్లాడను, నాకు అవసరం లేదు, మీరు షూట్ చేయకండి, మా ఆయనకు తెలుస్తుంది, ఇప్పుడు మేము చదువుకుంటున్నాము, మేము ఇక్కడ పని చేస్తున్నాము అని చెప్పేసి పొంతన లేని ఆన్సర్లు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు ఒక 8 మంది పిల్లలు, అందులో వీళ్ళిద్దరే మేజర్స్ అట, మిగతా అందరూ చిన్న పిల్లలు. మానాల గ్రామంలో ఒక అడవి లాంటి ప్రదేశంలో చిన్న చిన్న పండ్లు ఏవో దొరుకుతాయంట, ఆ పండ్లు కోసుకొని తినడానికి కోసం అయితే వీళ్ళైతే అందరు కలిసి మాట్లాడుకొని నిన్న మధ్యాహ్నం అయితే వెళ్లారంట. ఒక ఇంకుడు గుంత లాగానైతే తవ్వీరు. సో అందులో వాటర్ కూడా ఉన్నాయి. ఒక స్విమ్ చేద్దాము, ఒక ఈత కొట్టుకుందాం, నేర్చుకుందాం అని చెప్పేసి పిల్లలందరూ అందులో దిగిరట. అది కొంచెం లోతు ఉండడం వల్ల మిగతా పిల్లలందరూ పైనకు వచ్చిర్రు, వీళ్ళే అందులో ఉన్నారంట. సో అది ఇంకా నేర్చుకో అని చెప్పేసి నక్షత్రం అయితే కిందికి ఇట్లా తోసారంట. నేర్చుకో అని చెప్పేసి కిందికి అయితే తోవడం అయితే జరిగింది. సో వీళ్ళని అడుగుతా ఉంటే అదంతా ఏం లేదు, మేము పైనకు వచ్చేసినాము, మేము ఏం చేయలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నక్షత్ర వల్ల కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే, లేదు మేడం, ఆమె చనిపోయిన తర్వాతనే ఒక చున్నీ కట్టి పైనకు ఇగ్గారు, తర్వాత ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళ్లారు. నక్షత్ర వాళ్ళ అమ్మ కూడా వస్తుంటే కూడా ట్రాక్టర్ ఆపకుండా వెళ్లారు. అసలు వీళ్ళ తప్పు ఉండే పట్టుకని కదా అలా వెళ్తారు. చనిపోయినప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, కానీ వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేసుకుని అలా ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళైతే మనతో అన్నారు. సో మాకైతే ఖచ్చితంగా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వాళ్ళే చంపారు, వాళ్ళే నీళ్ళలోకి తోసారు అని చెప్పేసి అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే మనతో చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు నా సుప్రియ వాళ్ళైతే ఎలాంటి పొంతన లేదు, వాళ్ళు కూడా అడిగినా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క జవాబు అయితే చెప్తున్నారట. రుద్రంగులు అయితే కంప్లైంట్ ఇస్తే అక్కడ పిటిషన్ పెడితే కూడా ఆ పిటిషన్ నే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా చింపి వేరే పిటిషన్ అయితే ఫైల్ చేసిండట. అసలు పూర్తి వివరాలు కూడా మనకు తెలియదు. వాళ్ళు కూడా మాట్లాడతాము, తెలుసుకుందాం అంటే కూడా మేడం ఆగండి, అది మాకు కూడా తెలియదు, మేము అడుగుతాము, అసలు ఏం జరిగిందో కూడా మేము చెప్పినాము అక్కడ సార్ చూసుకుంటున్నాడు, ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు మేడం అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో చెప్పడం జరిగింది. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.